Hello everyone, how are you all? I hope you're all fine. So, children, on previous class లో లెసన్ కంప్లీట్ చేసుకొని ఆథర్ పార్ట్ వరకు ఆథర్ అతను గ్రేట్నెస్ ఏంటి, అతను ఏమి బుక్స్ రాశాడు, లేకపోతే అతనికి దేంట్లో బాగా నేమ్ వచ్చింది అనేవి టాపిక్స్ మనం చూసుకున్నాం. సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్. అంటే మనకి నెక్స్ట్ గ్లాసరీ ఒకటి ఉంది, ఇక్కడ ప్యాసేజెస్ లేవు, క్వశ్చన్స్, ఇంకా కొన్ని బ్లాంక్స్, డిఫరెంట్ గ్రామర్ పార్ట్ ఇచ్చాడు వొకాబులరీలో. సో అవేంటి అనేది ఈరోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ గ్లాసరీ చూడండి. ఇక్కడ మనకి మీనింగ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ లెసన్ చెప్పుకునేటప్పుడే వాటి గురించి ఆ మీనింగ్స్ ఏంటనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ వాటికి పర్ఫెక్ట్ మీనింగ్, అంటే ఈ లెసన్కి తగ్గట్టుగా ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుంది, లేకపోతే ఇంకా దానికి ఏమైనా మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ వర్డ్ ఈస్ క్రింక్లీ. క్రింక్లీ అనే వర్డ్ ఏంటి? యాడ్జెక్టివ్. సో దాని మీనింగ్ ఏమో చూద్దాం. విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్. మనం ఈ క్రింక్లీ అనే వర్డ్ మనకి లెసన్లో ఎక్కడ వచ్చింది? ఆ ఓల్డ్ బుక్ అనేది దొరికినప్పుడు ఆ బుక్ ఎలా ఉందన్నారు? ఇట్ ఈస్ వెరీ క్రింక్లీ అని వచ్చింది కదా. సో క్రింక్లీ అంటే ఏంటంటే విత్ మెనీ ఫోల్డ్స్. మనకి మన పాత బుక్స్, ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ, అంటే మీరు ఏమైనా ఓల్డ్ బుక్స్ లాస్ట్ ఇయర్ బుక్స్ తీసుకొని చూసినా కానీ అవన్నీ ముడతలు పడిపోవడం, లేకపోతే ఎక్కడెక్కడ చినిగిపోవడం, నోట్స్ అన్నీ నలిగిపోయి ఉండడం, అంటే అట్లా క్రింక్లీ అంటే ఏంటి? విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్, అట్లా మడతలు పడిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఆఫుల్లీ. ఆఫుల్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఇక్కడ మీకు అన్నింటిలో మెన్షన్ చేశాడు కదా, ఏడీజీ అంటే యాడ్జెక్టివ్ అని, ఆఫుల్లీ అంటే యాడ్వర్బ్ అని, అలా. సో ఆఫుల్లీ అంటే మీనింగ్ ఏముంది ఇక్కడ? వెరీ బ్యాడ్లీ ఆర్ అండ్ అన్ప్లెజెంట్లీ. వెరీ బ్యాడ్లీ అంటే అది బాగా లేదన్నట్లు, చూడడానికి కూడా బాగాలేదన్నట్టు, అంటే కొన్ని విషయాల్లో మనం అనుకుంటాం కదా. సో దట్ ఈస్ ద మీనింగ్. మిలియన్ అంటే ఏంటి? 10 lakhs. మీ అందరికీ తెలిసిందే, మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ క్లాస్లో నేర్చుకుని ఉంటారు. మిలియన్ అంటే ఎంత? 10 lakhs. నెక్స్ట్ టెలిబుక్స్. ఇది కూడా నౌనే. బుక్స్ సీన్ ఆర్ రీడ్ ఆన్ ఏ టెలివిజన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్. టెలిబుక్స్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, బుక్స్ సీన్ ఆర్ రీడ్ ఆన్ ఏ టెలివిజన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్. కంప్యూటర్ స్క్రీన్ మీద మాకు బుక్స్ మనం చూడగలిగేది, అంటే వాళ్ళు చెప్పే లెసన్ మనం చూడగలుగుతాం. ఇంకేదైనా రిటర్న్ పార్ట్ ఉంటే మనం చూసి చదవగలుగుతాం కదా. సో దాన్ని టెలిబుక్ అంటాం. మనం చూసేదాన్ని, మనం చదువుకోగలిగేదాన్ని స్క్రీన్ మీద ఏమంటాం? టెలిబుక్స్. నెక్స్ట్ ఎటిక్. ఎటిక్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ ఏ స్టోర్ రూమ్. మనం జనరల్గా కొంచెం పెద్ద ఇల్లు వాళ్ళు ఏం చేస్తారంటే పైకి ఇంట్లోనే స్టెప్స్ కట్టుకోవడం, లేకపోతే కొంచెం ఒక చిన్న రూమ్లో ఒక ఫ్లోర్ కింద ఒక చిన్న గదిలాగా కట్టుకుంటారు, దీనికి స్టోర్ రూమ్ లాగా. సో దాన్ని ఎటిక్ అంటాం. జస్ట్ బిలో ద రూఫ్, ఒక రూఫ్కి కింద ఇప్పుడు స్టెప్స్ ఇట్లా పైకి ఉంటే దాని పక్కన గ్యాప్ ఉంటుంది కదా. సో ఆ గ్యాప్లో ఒక చిన్న రూమ్, ఏదైనా పాత సామాన్లు కానీ పనికిరాని సామాన్లు కానీ ఉంటే దాంట్లో పెట్టడానికి స్టోర్ రూమ్ అని చెప్తాము. సో నెక్స్ట్ స్కాన్ఫుల్. స్కాన్ఫుల్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అది. సో కాంటెంప్టస్, థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. మీనింగ్ చూడండి, కాంటెంప్టస్. దీన్ని ప్రొనౌన్స్ చేయండి ఒకసారి. కాంటెంప్టస్. థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్ అంటే దీనివల్ల మనకి పెద్ద ఉపయోగం లేదు అనుకోండి, దానికి స్కాన్ఫుల్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. వర్త్లెస్ అంటే దానివల్ల మనకి ఉపయోగం లేదు అని చెప్పడానికి. నెక్స్ట్ స్లాట్. ఏ గివెన్ స్పేస్ కామా టైం ఆర్ పొజిషన్. స్లాట్ అంటే మనకి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఏ గివెన్ స్పేస్ అంటే అక్కడ ఉన్న ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే టైం, ఒక టైం పీరియడ్. మనం మీకు జనరల్గా ఏదైనా ఎగ్జామ్ టైమ్స్ వస్తే స్లాట్ బుకింగ్స్ అంటారు, లేకపోతే ఇంటర్వ్యూస్ కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు. మీరు జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తే 10 to 12, ఒకరికి ఈ టైంలో ఇంటర్వ్యూ ఉందంట, మార్నింగ్ 10 to afternoon 12, ఇక్కడ వరకు ఒక స్లాట్ బుకింగ్ అంటారు. నెక్స్ట్ 2 to 4, తర్వాత 4 to 6, ఇట్లా స్లాట్ బుకింగ్స్ అంటారు. అంటే ఇది కూడా టైం పీరియడ్, దీన్ని కూడా స్లాట్ అంటారు. ఇంకేముంది నెక్స్ట్ మనకి పొజిషన్.
పొజిషన్ అంటే మన ర్యాంకింగ్స్ అవ్వచ్చు, లేకపోతే మన కంపెనీలో ఉన్న మన ఏమంటారు మన పదవి, దాన్ని ఇప్పుడు పైన పొజిషన్, ఇప్పుడు మేనేజర్ పోస్ట్, నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్, తర్వాత వర్కర్, తర్వాత క్లర్క్, అట్లా ఉంటాయి కదా. సో వాటిని కూడా స్లాట్స్ కిందకే చెప్తాం. సో నెక్స్ట్ ప్యాటెడ్. ప్యాటెడ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హిట్ రిపీటెడ్లీ, కంటిన్యూస్గా కొట్టడం, హిట్ రిపీటెడ్లీ. నెక్స్ట్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్ అంటే ఏంటి? మీనింగ్ అప్సెట్, అంటే బాధపడటం. ఏదో ఇప్పుడు మనం ఏదో జరగాలి అనుకుంటాం, ఆ టైంలో జరగలేదు. సో మనకి ఎలా ఉంటుంది, మనం బర్త్డేకి కొత్త డ్రెస్ తీసుకోవాలనుకుంటాం, కానీ మీ పేరెంట్స్ దగ్గర మనీ లేకనో లేకపోతే కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటాం, వద్దంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసప్పాయింటెడ్, అంటే అప్సెట్. నెక్స్ట్ గేడ్. అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. గేడ్ అంటే ఏంటి? అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. గేడ్ అంటే మీరు ఈ వర్డ్ వినే ఉంటారు కదా, గేర్ అని కదా. గేర్ అంటే ఏంటి? బైక్స్కి ఉంటుంది కదా గేర్, బైక్స్కే కాదు కార్లకి, అన్ని వెహికల్స్కి ఉంటుంది. గేర్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అని అలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఫస్ట్ గేర్లో ఒక స్పీడ్లో వెళ్తుంది బైక్, ఆ స్పీడ్ వరకే వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ గేర్, ఆ స్పీడ్ వరకే వెళ్తుంది. మనం స్పీడ్ పెంచినా కానీ బైక్ సౌండ్ రావడం అనేది వస్తుంది. అంటే గేర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్, అంటే ఆ ఫస్ట్ గేర్లో ఆ స్పీడ్ మాత్రం వెళ్తుంది. నువ్వు ఇంకా స్పీడ్ పెంచాలి, ఫస్ట్ గేర్లో నేను వెళ్ళిపోవాలి 100 స్పీడ్తో అంటే కుదరదు, ఎందుకంటే బైక్ సపోర్ట్ చేయదు, సౌండ్ వచ్చి వెంటనే ఆగిపోతుంది. సో ఒక పర్టికులర్ లెవెల్కి ఉండడాన్ని ఏమంటాం మనం? గేర్. అడ్జస్టెడ్ టు ఒక పర్టికులర్ దానికి ఆ ఫస్ట్ గేర్లో చిన్నగా వెళ్ళాలి, మట్టి రోడ్ అనుకోండి, ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో వెళ్తాం, రాళ్ళు ఉంటే ఇంకా ఫస్ట్ గేర్లోనే వెళ్తాం. అట్లా గేర్ అంటే మీనింగ్ అది. లాఫ్టిలీ, ఇన్ ఏ సుపీరియర్ వే. లాఫ్టిలీ అంటే ఏంటి? ఇన్ ఏ సుపీరియర్ వే, అంటే చాలా మంచి మార్గంలో. రెగ్యులర్ టీచర్. నౌన్ ఫ్రేజ్ ఇది. ఏ మెకానికల్ టీచర్ హియర్. రెగ్యులర్ టీచర్ అంటే ఇక్కడ మీకు ఏ మెకానికల్ టీచర్ అని ఇచ్చాడు, అంటే వీళ్ళ లెసన్లో రెగ్యులర్ టీచర్ అంటే ఎవరు? మెకానికల్ టీచర్ కదా. మనకి రెగ్యులర్ టీచర్ అంటే మనం స్కూల్లో మనకి టీచ్ చేసే వాళ్ళని రెగ్యులర్ టీచర్గా చెప్తాం. వాళ్ళకి రెగ్యులర్ టీచర్ ఎవరు? దిస్ ఇస్ అ మెకానికల్ టీచర్ కాబట్టి అందుకే ఇక్కడ పక్కన మన బ్రాకెట్లో హియర్ అని మెన్షన్ చేశారు, అంటే ఈ లెసన్లో రెగ్యులర్ టీచర్ అంటే మెకానికల్ టీచర్ అని. బెట్చా, BETCHA. బెట్ యూ, XP అంటే EXP అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది, ఎక్స్పాండెడ్ ఫామ్. సో బెట్చా అంటే అది ఎక్స్పాండెడ్ ఫామ్లో ఏముంది? బెట్ యూ, ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బెట్టా అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, సో ఆ వర్డ్ని అలా రాశాడు. బెట్చాకి బెట్ అనేది అంటాం కదా, దానికి ఎక్స్పాండెడ్ ఫామే బెట్చా. నెక్స్ట్ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే ఏంటి? డిసగ్రీ, నువ్వు ఏది చెప్పినా వద్దు అనడం. అంటే ఇప్పుడు నేను ఇది కరెక్ట్ అంటాను, లేకపోతే ఏదైనా పెన్ దగ్గర పెన్సిల్ దగ్గర మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా. సో ఇది నా పెన్ అంటావు, కాదు నా పెన్ నేనే కొనుక్కున్నా అంటారు. సో మధ్యలో చిన్న వివాదం లాంటి జరుగుతుంది కదా. సో ఎవరు ఒప్పుకో, ఇది నా పెన్ నువ్వు అంటావు, ఇది నా పెన్ అని తను అంటుంది. సో దాన్ని డిస్ప్యూట్ అంటాం, అంటే ఇద్దరు తెలుసుకోకుండా వివాదం, గొడవ పడటం. స్క్రీమ్డ్, గేవ్ ఎ లౌడ్ క్రై. స్క్రీమ్డ్ అంటే గేవ్ ఎ లౌడ్ క్రై అంటే గట్టిగా ఏడవడం అని, గట్టిగా అరవడాన్ని కూడా స్క్రీమ్డ్ అని అంటాం. గట్టిగా కేకలు వేస్తాం కదా, సో దాన్ని కూడా స్క్రీమ్డ్ అని అంటాం. నెక్స్ట్ ప్రాబబ్లీ యాడ్వర్బ్ ఇది. లైక్లీ టు హ్యాపెన్, ఎలాగూ జరిగే పని, అంటే ప్రాబబ్లీ నేను ఈరోజు రేపు కాలేజ్కి వస్తాను, లేకపోతే ప్రాబబ్లీ నేను రేపు స్కూల్కి వస్తాను, ప్రాబబ్లీ రేపు మీకు ఎగ్జామ్ పెడతాను, అంటే లైక్లీ టు హ్యాపెన్, ఎలాగూ జరుగుతుంది, రేపు మీకు స్కూల్ ఉంటుంది అని, అది ఎలాగో జరిగే కదా. సో అటువంటి వర్డ్స్కి ముందు ప్రాబబ్లీ అనే యాడ్వర్బ్ని యూజ్ చేస్తాం. నాన్ ఛాలెంట్లీ, నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. నాన్ ఛాలెంట్లీ అంటే ఏంటి? నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్, మీకు అంత ఇష్టం లేకపోయినా ఏదో అడిగారు కాబట్టి తల ఊపడం, లేకపోతే వస్తారని ఒప్పుకోవడం, ఇటువంటివి చేస్తారు కదా. సో అటువంటి వర్డ్కి నాన్ ఛాలెంట్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాం అటువంటి సెంటెన్సెస్లో. బినీత్. బినీత్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. ద మీనింగ్ ఈస్ బిలో. బిలో, బినీత్ అంటే ఏంటి? క్రింద భాగంలో, కింద. మెకానికల్. మెకానికల్ అంటే కనెక్టెడ్ విత్ మెషిన్స్ ఆపరేటెడ్ బై పవర్. మెకానికల్ అంటే ఏంటి?
ఒక మెషిన్స్కి కనెక్ట్ చేసి ఆ పవర్తో ఆపరేట్ అయ్యే వాటిని మెకానికల్, మనం చెప్పుకున్నాం కదా మెకానికల్ టీచర్ అని. ఆ మెకానికల్ టీచర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఏదైనా సిపియూని కనెక్ట్ చేయాలి, మనకు టీవీ స్క్రీన్ రావాలంటే ఏం కనెక్ట్ చేయాలి, సిపియూ, అవన్నీ కనెక్ట్ చేయించాలి కదా. తర్వాత పవర్, ఈ అన్నిటికంటే మెయిన్గా ఏముండాలి, మనకి పవర్ ఉండాలి, అంటే కరెంట్ ఉండాలి, పవర్ సప్లై ఉండాలి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, 7 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ మార్గీ రైట్ ఇన్ హర్ డైరీ? మార్గీ తన డైరీలో ఏం రాసుకుంది? నెక్స్ట్, వాట్ డిడ్ మార్గీ ఫైండ్ స్ట్రేంజ్ ఇన్ ద బుక్? ఆమెకి మార్గీ అనే అమ్మాయికి చదివింది కదా బుక్, ఆ బుక్లో ఆమెకి స్ట్రేంజ్గా ఏ విషయం దగ్గర స్ట్రేంజ్ అనిపించింది, అంటే వింతగా. స్ట్రేంజ్ అంటే ఏంటి, ఏదో వింతగా అనిపించిందంట. ఏం వింతగా అనిపించింది? వై డూ యూ థింక్ మార్గీ వాస్ డిసప్పాయింటెడ్? మార్గీ డిసప్పాయింట్ అయిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఎందుకు డిసప్పాయింట్ అయింది అని నువ్వు అనుకుంటున్నావు? వై డిడ్ షీ థింక్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ మస్ట్ హ్యావ్ బీన్ ఫన్? తనకి ఓల్డ్ స్కూల్ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటే అందులో ఫన్ ఉంటుందని ఆమె ఎందుకు అనుకుంది? అందులో అసలు అంత ఫన్ ఏముంది ఉండడానికి? ఆమెకి ఆ స్కూల్సే చాలా హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి ఆమెకు అనిపించిన రీజన్స్ ఏంటి? మీకు లాస్ట్లో ఉన్నాయి వాటికి. మార్గీ సేస్ ఓల్డ్ స్కూల్ వాజ్ బెటర్ దెన్ ద ఫ్యూచర్ స్కూల్. యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్, గివ్ రీజన్స్. ఈ చెప్పాం కదా మనకు ఆల్రెడీ ఈ లెసన్ స్టార్టింగ్లో డిబేట్ పెట్టుకోవాలని. సో అది మీరు డిబేట్ పెట్టుకోకుండా మీరే ఇక్కడ మీ ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. మార్గీ సేస్ ఓల్డ్ స్కూల్ వాజ్ బెటర్ దెన్ ద ఫ్యూచర్ స్కూల్. మార్గీ ఏమంటుంది, ఓల్డ్ స్కూల్ అంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఇవే బెటర్, దేనికంటే ఫ్యూచర్లో లెసన్లో ఉంది కదా ఏంటి, మెకానికల్ టీచర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం హోంవర్క్స్ ఇన్సర్ట్ ఒక పెన్ డ్రైవ్ నుంచో లేకపోతే దేంట్లోంచో ఇన్సర్ట్ చేయడం, డ్రైవ్ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసి వెంటనే పంపించడం, దేనికంటే ఓల్డ్ స్కూల్సే బెటర్గా ఉన్నాయని మార్గీ అంటుంది. సో మీరు దానికి ఒప్పుకుంటారా? మార్గీ అన్న దానికి మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకుంటే దానికి రీజన్స్ ఏంటి, ఒప్పుకోకపోతే రీజన్స్ ఏంటి? అంటే మీకు ఓల్డ్ స్కూల్స్ బెటర్ అంటే నేను ఐ అగ్రీ విత్ మార్గీ స్టేట్మెంట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ వాజ్ బెటర్ దెన్ ద ఫ్యూచర్ స్కూల్. ఓకే, అలా రాసి ఒకవేళ అగ్రీ ఒప్పుకోలేదు అనుకోండి, ఐ డిసగ్రీ విత్ ద మార్గీస్ స్టేట్మెంట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ వాజ్ బెటర్ దెన్ ద ఫ్యూచర్ స్కూల్ అని రాసి రీజన్స్ అని పెట్టి, ఎన్ని రీజన్స్ వస్తే మీకు ఎన్ని రీజన్స్ అనిపిస్తే అన్ని రీజన్స్ రాయండి. వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ డూ యూ విష్ టు హ్యావ్ ఆఫ్టర్ 30 years? మీకు ఎటువంటి స్కూల్ కావాలి 30 years తర్వాత ఫ్యూచర్లో? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఈ 30 years తర్వాత మీకు ఎటువంటి స్కూల్ ఉంటే మీరు బెటర్ అనుకుంటారు అనేది రాయండి. డూ యూ విష్ టు హ్యావ్ ఇట్, ఉంటాయని కాదు, మీకు ఎలా ఉంటే బాగుంటుందని మీరు రాయండి అంతే. అండ్ ద టీచర్స్ వేర్ పీపుల్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ చూడండి, అండ్ ద టీచర్స్ వేర్ పీపుల్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్ ఎక్స్ప్రెషన్ అంటే, ఓహో టీచర్స్ అనే వాళ్ళు మనుషులు ప్రజల్లాగానే ఉంటారా అనేది మార్గీ ఆ లెసన్ చదువుతూ ఆమెకు అర్థమైంది కదా. మీకు ఆ లైన్ వల్ల మీకు ఆ లైన్ నుంచి మీకు ఏం అర్థమైంది అసలు, అంటే ఆమెకి ఎందుకు అనిపించింది అలా అనేది మీరు రాయండి. సో ఓకే, మనకి ఈ గ్లాసరీ పార్ట్ ఇంకా క్వశ్చన్స్ అయిపోయాయి. కింద వొకాబులరీలో గ్రామర్ పార్ట్ ఉంది చూడండి, బ్లాంక్స్ కొన్ని ఏమిచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, వాటికి ఆల్రెడీ 5 బ్లాంక్స్ ఇచ్చాడు, 5 ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. సో సూటబుల్ వర్డ్స్తో మనం ఇక్కడ వీటిని ఫిల్ చేయాలి. చూద్దాం ఇవేంటో. We look dash when we see something useless. Okay, your workbook does not have dash for writing. Why do you always dash your younger brother's statement? The commander ordered dash to the soldiers. Open fire. All the boys dash when they saw a snake in their classroom. So ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీకు 5 బ్లాంక్స్ ఇచ్చాడు, 5 సూటబుల్ వర్డ్స్ ఇచ్చాడు. సో మీరు ఇవి ఎలా ఫిల్ చేస్తారు? మీకు ఈ పైన ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్నిటికీ తెలుసా? మ్యాక్సిమం అన్నీ తెలిసి ఉండకపోతే 1-2 తెలిసేమో. సో మీరు ఇవి రాయాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఉన్న పైన మనకి ఇచ్చిన బ్లాంక్స్లో ఆన్సర్స్ ఇచ్చాడు కదా, వాటి సినోనిమ్స్ అంటే వాటి మీనింగ్స్ ఏంటనేది మీకు తెలియాలి కదా. ఆ మీనింగ్స్ ఏంటో తెలిస్తే ఇక్కడ మీరు ఈ సెంటెన్స్ చదువుకొని దాని దేంట్లో సూట్ అవుతుంది అనేది మీరు ఆన్సర్ రాయగలరు. సో ఫస్ట్ మనం 1 by 1 మీనింగ్స్ చెప్పుకుందామా. ఇక్కడ ఉన్నవి స్లాట్స్. ఫస్ట్ వన్ ఈస్ స్లాట్స్. ఆన్సర్ ఉంది స్లాట్సే కదా.
నేను ఇక్కడ ఆన్సర్స్ రాయట్లేదు, మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్ని బట్టి వీటి మీనింగ్స్ చెప్తున్నాను. ఈ మీనింగ్స్ని బట్టి మీరు బ్లాంక్స్ ఫిల్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్లాట్స్. స్లాట్స్ అంటే మనం ఇందాక ఏం చెప్తున్నాం, మనకి ఇక్కడ ఆల్రెడీ క్లాస్లో మీనింగ్ ఉంది కదా, చూడండి. స్లాట్, స్లాట్ అంటే ఏంటి? ఏ గివెన్ స్పేస్, టైం ఆర్ పొజిషన్. అంటే స్లాట్ అంటే ఏంటి? ఏ గివెన్ స్పేస్, అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే ఒక టైం పీరియడ్ అవ్వచ్చు, నీ ఒక స్టాండర్డ్ పొజిషన్ అయినా అవ్వచ్చు. సో స్లాట్స్ అంటే మనం ఏం రాస్తాం? ఖాళీ ప్రదేశం అవ్వచ్చు, next loftily. Second one is loftily. లాఫ్టిలీ అంటే ఏంటంటే దీని మీనింగ్ గంభీరంగా గట్టిగా అరవడం. మీరు ఎప్పుడైనా క్లాస్ రూమ్లో గోల చేస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు మీ క్లాస్ టీచర్ కానీ లేకపోతే ఇంకెవరైనా వచ్చి మీ మీద కొంచెం కోపంగా కసిరించుకుంటారు కదా, సో లాఫ్టిలీ అంటే గంభీరంగా అరవడం అని. గంభీరంగా. సో నెక్స్ట్ డిస్ప్యూట్. డిస్ప్యూట్ మనకి గ్లాసరీలో మీనింగ్ ఏముంది? డిస్ప్యూట్ అంటే చూడండి ఇక్కడ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే ఏంటి? డిసగ్రీ విత్. డిసగ్రీ విత్ అంటే ఒప్పుకోకపోవడం. ఏది చెప్పినా మనం ఒప్పుకోము కదా. కొన్నిసార్లు మీకు నచ్చని పని ఏదైనా, లేకపోతే నచ్చని డ్రెస్ తీసుకొచ్చినా, నచ్చని కర్రీ చేసినా మీరు ఒప్పుకోరు కదా. డిస్ప్యూట్ అంటే ఏంటి? డిసగ్రీ అంటే ఒప్పుకోకపోవడం, అగ్రీ అంటే ఒప్పుకోవడం. So this is the meaning for dispute. Next, fourth one is screamed. స్క్రీమ్ అంటే ఏంటి? మనం ఇందా చెప్పుకున్నాం కదా, గట్టిగా ఏడవడం, లేకపోతే గట్టిగా కేకలు వేయడం, పెద్దగా కేకలు వేయడం. నెక్స్ట్ స్కార్న్ఫుల్. మనకి స్కార్న్ఫుల్ అంటే మీనింగ్ ఏమో చూద్దాం. ఇక్కడ థింక్ కాంటెంప్టస్ అండ్ థింక్ సంథింగ్ ఈస్ వర్త్లెస్. మనకి స్కార్న్ఫుల్ అంటే ఏంటి? కాంటెంప్టస్ అండ్ థింక్ సంథింగ్ ఈస్ వర్త్లెస్ అంటే అది వృధా, అంటే దానివల్ల మనకి యూజ్ లేదు. సో దాన్ని ఏమంటాం మనం? అనవసరమైనది. వర్త్లెస్ అంటే వర్త్లెస్కి ఇంకా ఉపయోగం లేనిది. ఓకే, ఉపయోగం లేనిది. స్కార్న్ఫుల్ అంటే ఏంటి? థింక్ దట్ ఈస్ సంథింగ్ వర్త్లెస్ అంటే మనం దానివల్ల ఉపయోగం లేదు అని అనుకోవడం. సో ఇక్కడ మీకు 5 ఉన్నాయి, 5 ఆన్సర్ చెప్పాను. సో దీన్ని బట్టి మీరు సెంటెన్స్ చదువుకొని ఇక్కడ సెంటెన్స్లో దానికి తగ్గట్టుగా ఏ మీనింగ్ అయితే వస్తుందో దాన్ని బట్టి మీరు బ్లాంక్స్ ఫిల్ చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ పిక్ అవుట్ ద ఆపోజిట్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ యూజ్ దమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మనకి ఇక్కడ 6 వర్డ్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి సీరియస్, నెక్స్ట్ స్కార్స్, ఐడల్, అగ్రీ, క్రియేట్, నోయింగ్లీ. వీటికి ఇక్కడ ఉన్న వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 6 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, 6 వర్డ్స్కి వాడు ఏం చెప్పాడు? పిక్ అవుట్ ద ఆపోజిట్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. అర్థమైందా? ఇక్కడ ఉన్న సెంటెన్సెస్కి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన డ్యూటీ ఇక్కడ ఉన్న 6 వర్డ్స్కి 6 వర్డ్స్ ఉన్నాయి కదా,
వీటికి యాంటోనిమ్స్ ఏంటో రాయండి ఫస్ట్. ఓకే, ఆ యాంటోనిమ్స్ అనేవి మన ఆల్రెడీ లెసన్లోనే ఉన్నాయంట. ఈ 6 వర్డ్స్కి ఏమున్నాయి, ఈ 6 వర్డ్స్కి 6 యాంటోనిమ్స్ మన ఆల్రెడీ మన లెసన్లో, ఈ లెసన్లోనే ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్న లెసన్లో అవి రాసుకున్న తర్వాత వాటిని బేస్ చేసుకొని మీకు తెలుగులో ఐడియా ఉంది కదా, సొంత వాక్యాలు అంటారు, రైట్? సో అలాగనే మీ ఓన్ సెంటెన్సెస్లో ఏదైనా ఏ సెంటెన్స్ అయినా అవ్వచ్చు, దానికి మీనింగ్ మీకు పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేలాగా ఒక 3-4 వర్డ్స్ వచ్చే సెంటెన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే పెద్ద సెంటెన్స్ అయినా అవ్వచ్చు, మీకు ఎలా పాసిబుల్ ఉంటే అట్లా ఈ 6 వర్డ్స్కి ఇక్కడ ఉన్న 6 వర్డ్స్కి 6 యాంటోనిమ్స్ రాసి వాటిని ఏం చేయాలి, మీ ఓన్ సెంటెన్సెస్లో మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్, ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేలాగా సెంటెన్సెస్ ఫామ్ చేసి ఇక్కడ ఉన్న బ్లాంక్ స్పేస్లో రాసేయండి. మీరు అనుకున్న యాంటోనిమ్స్ మాత్రం ఇటు సైడ్ ఇక్కడ 1, 2, 3 అని ఉంటున్నాయి కదా, దీని ఆపోజిట్లో యాంటోనిమ్స్ రాసి ఇక్కడేమో ఏంటి అది యువర్ ఓన్ సెంటెన్స్, ట్రై యువర్ ఓన్ సెంటెన్సెస్. సో మనం ఈరోజు ఇక్కడ వరకు ఈ గ్రామర్ పార్ట్ అయిపోయింది కదా. సో రిమైనింగ్ గ్రామర్ పార్ట్ అనేది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ ఈ గ్లాసరీ అంతా ఒకసారి చదువుకొని ఈ మీనింగ్స్ అంతా పర్ఫెక్ట్గా చదువుకోండి, ఏ వర్డ్కి ఏ మీనింగ్ అని. తర్వాత 1 టైం యూ షుడ్ రైట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ అండ్ ఇక్కడ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఈ 2 బ్లాంక్ స్పేస్ అంటే ఇక్కడేమో మీనింగ్స్, తర్వాత ఇక్కడేమో ఓన్ సెంటెన్సెస్. యూ షుడ్ రైట్ బై యువర్ ఓన్. మొత్తం మీరు ట్రై చేయండి. ఒక ఎట్లయినా మీకు ఒక 2 క్లాసులే కాబట్టి మీరు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం కేటాయిస్తే ఈజీగా అయిపోతుంది ఇదంతా వర్క్. So we will discuss the remaining grammar part in the next class. Bye.